ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ దేవుని తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున కొన్ని మాటలు మనం గుర్తు చేసుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. క్రీస్తు యేసునందు నీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుడు అనుగ్రహించిన కృపను చూసి మీ విషయమై, అంటే ఆ దేవుడు తన పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆ ప్రక్రియను కూర్చి అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడు. ఏమని? నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. ఆయన కృపను చూశాడంట, దేవుని కృపను చూశాడంట అపోస్తలుడైన పౌలు. అంటే అపోస్తలుడైన పౌలు ఎంత కష్టపడ్డాడంటే దేవుని కోసం. ఎందరో భక్తులు త్యాగాలు చేశారండి. ఎందరో భక్తులు దేవుని కోసం కష్టపడ్డారండి. వాళ్ళు ఎవరి కోసం? దేవుని పిల్లల కోసం. ఈనాడు ఎవరండి కష్టపడేది? ఒక స్టెఫను వలె, ఒక పౌలు, ఒక బాప్తిస్మిచ్చి యోహాను గారుగా నేను కానివ్వండి, ఎందరో భక్తులు దేవుని కోసం కష్టపడ్డారండి. ఆయన చూపిన ప్రేమను ఎవరు చూపించలేదండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు మనసును కలిగిన వారము. క్రీస్తు మనసు ఎవరికి ఉందండి? క్రీస్తు మనసు ఎవరికి ఉందండి? ఒకసారి ఆలోచించండి. క్రీస్తు మనసు ఎవరికి ఉందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడేమంటున్నాడు? దేవుడు చూపిన ఉచిత కృప అన్నాడు పౌలు గారు. ఇక్కడికి వచ్చేసరికి క్రీస్తు మనసు కలిగిన వారు అన్న. ఆ క్రీస్తు స్వారూప్యము మనము ధరించుకోవాలి. క్రీస్తు రూపాన్ని మనం ధరించుకోవాలి. అందుకంటున్నాడు మీరు మీ దేవుని యొక్క ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అంటున్నాడు. ఆ ఆలయంలో క్రీస్తు ఉండాలి. ఆయన మనసు నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు ఎలా జీవించాలి? ఆయన కృప ఉచితంగా అందించాడు, బాగానే ఉంది. పౌలు గారు కూడా సంతోషించారు, బాగానే ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. అది మనం ఎలా జీవిస్తున్నాం? మన జీవితాలకు దేవుడు ఆయన కృపను చూపిస్తూ అందించాడు ప్రజలకి. ఆ కృపతో పాటు ఆయన మనస్సును కలిగిన వారముగా మనం ఉండాలి కదా. ఎంతమంది కలిగి జీవిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. సిలువ వ్యర్థము కాకుండానట్లు అన్నాడు. మరలా వీరు సిలువ వేస్తూ సిలువ వేస్తున్నారు అంటున్నాం. ఏంటంట? యేసుక్రీస్తుని ఆనాడు రోమా ప్రభుత్వం ఒకసారి సిలువ వేశారండి. నేటి క్రైస్తవులు ప్రతిదినము యేసుక్రీస్తుని సిలువ మరలా సిలువకు అప్పగిస్తూనే ఉన్నారండి. అందుకే అంటున్నాడు, ప్రాణం పెట్టి పునరుద్ధానం చెందిన క్రీస్తు ఆయన మనసును మనం సంపాదించుకోవాలి. ఆయన మనసు కలిగిన వారముగా మనం జీవించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఉందాం.